ఏపీలో తీవ్రమైన అధికార దుర్వినియోగం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని లోకేష్ టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. లోకేష్ ఆదేశాలతోనే వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేసినట్టుగా కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అసలు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేయబోతున్నామో వల్లభనేని వంశీకి ఏం చెప్పారు అండ్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని నేపథ్యంలో వైసీపీ లీగల్ టీం కూడా అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏమని అరెస్ట్ చేశారు, అసలు ఈ పోలీస్ స్టేషన్లకు వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడానికి గల కారణాలు ఏంటి అని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ప్రస్తుతం మా ప్రతినిధి సతీష కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. సతీష, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ఏం చెప్తున్నారు పోలీసులు, కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కానీ వివరాలు కానీ నేను ఇచ్చారా? కార్తీక్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఎందుకు వల్లభనేని వంశీని తీసుకొచ్చారనే అంశానికి సంబంధించి ఇంకా పోలీసులు ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. వాస్తవానికి పడమట్లంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ పైన ఈ కేసు నమోదు చేశారు. పడమట్లంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సినప్పటికీ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. దీనికంటే ముందు వల్లభనేని వంశీని భవానీపురం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు. భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర వాహనాన్ని మార్చారు. ఆ తర్వాత అక్కడి నుండి ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఎందుకు వంశీని ఇక్కడికి తీసుకొచ్చారని సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఉదయాన్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పటి నుండి కూడా అనేక అనుమానాస్పదమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వంశీ పైన కేసు నమోదు చేసినప్పటి నుండి కూడా, ఎందుకంటే 2 రోజుల కిందట జరిగినటువంటి ఒక పరిణామం అన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడికి సంబంధించినటువంటి కేసులో ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ ముందు తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్టు అఫిడవిట్ దాఖలు చేశారు. అంతేకాకుండా తనపై పోలీసుల కుట్రను మ్యాజిస్ట్రేట్ ముందు సత్యవర్ధన్ బట్టబయలు చేశారు. ఆ తర్వాత నుండి కూడా వంశీని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఎప్పుడైతే తన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారో, తనతో సాక్షిగా పిలిచి తర్వాత తనతోని ఫిర్యాదుదారుగా సంతకం పెట్టించుకున్నారు, బలవంతంగా అంశం చెప్పారు, తనకి పోలీసుల భద్రత కావాలని కూడా కోరారు. సో ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో ఫిర్యాదు ఉపసంహరించుకున్న తర్వాత 2 రోజుల్లోనే ఇమీడియట్గా వల్లభనేని వంశీ పైన ఒక కేసు అన్నది గన్నవరం పోలీస్ స్టేషన్లో కాకుండా పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వల్లభనేని వంశీ పైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేవిధంగా వల్లభనేని వంశీ ఒకరిని కిడ్నాప్ చేశారని, వల్లభనేని వంశీ మరొకరిని ఎవరైతే దాడి చేశారని కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్ అన్నింటిలో ఎవరు ఫిర్యాదు ఇచ్చారు, ఎవరిని వల్లభనేని వంశీ కులం పేరుతో దూషించారు, ఎవరి పేరు చేశారని సంబంధించి కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు. సో కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు ప్రస్తుతం ఎవరైతే వల్లభనేని వంశీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి మనుషులు కానీ ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా చెదరగొడుతున్నటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీని ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లు ఇక్కడే ఉంచుతారా, లేదా ఇక్కడ నుండి పడమట్లంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా అనే అంశానికి సంబంధించి కూడా ఇంకా పోలీసులు ఎటువంటి స్పష్టత కూడా ఇవ్వట్లేదు. కానీ ఈ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఎవరిని ఉండనివ్వకుండా పోలీసులు క్లియర్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వకుండా పోలీసులు పంపించేసినటువంటి పరిస్థితి. సో వంశీకి సంబంధించినంత వరకు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వంశీని తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు, లేదా ఇక్కడ నుండే వంశీని కోర్టుకి ఆధారపరిచే ప్రయత్నం చేస్తారో సంబంధించి కేసులో ఇప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి నిజాలు బయట పెట్టడం లేదు. ఎవరు ఫిర్యాదు చేశారు, వల్లభనేని వంశీ ఎవరిని కిడ్నాప్ చేశారు, ఎవరిపై దాడి చేశారు అంశానికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. వాస్తవానికి గన్నవరం తెలుగుదేశం పార్టీ దాడి సంబంధించిన కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ పోలీసులు కుటుంబ బట్టబయలు చేసి పూర్తి స్థాయిలో ఎవరు ఆ కేసుకు సంబంధించినంత తనతో బలవంతంగా ఆ రోజు సాక్షి చెప్పి తర్వాత ఫిర్యాదుదారుగా మాట్లాడిన అంశాన్ని వెల్లడించారు. దాంతో ఒక్కసారిగా ఆ కేసుకు సంబంధించి అనూహ్యమైన పరిణామం చోటు చేసుకున్న తర్వాత దానిపైన ప్రభుత్వ పెద్దలు పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యంలో
మళ్ళీ ఎలాగైనా సరే వల్లభనేని వంశీని టార్గెట్ చేయాలనేటువంటి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ వంశీ పైన ఈ కేసు నమోదైంది. సో పడమట్లంక పోలీస్ స్టేషన్లో ఎవరైతే సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారా లేదా సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారా, వాళ్ళ పేరు మీద ఫిర్యాదుతో ఇది కేసు నమోదు చేశారా అన్న అంశానికి సంబంధించి కూడా ఇంకా పోలీసులు ఎటువంటి ఆ సమాచారాన్ని కూడా వెల్లడించడం లేదు. ఎవరు ఫిర్యాదు చేశారు, వల్లభనేని వంశీ ఎవరిని ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ కేసు పెట్టడానికి కారణం ఏంటి, ఎవరిని కులం పేరుతో దూషించారని కేసు ఈ సెక్షన్ నమోదు చేశారు, అదేవిధంగా ఎవరిని కిడ్నాప్ చేశారు, ఎవరిని దాడి చేశారు సంబంధించిన అంశాన్ని కూడా ఇంకా వెల్లడించడం లేదు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేశారన్నది ఈ ప్రశ్నకి సమాధానం దొరకడం లేదు. ఇంకా ఎక్కడ జరిగింది సంఘటనకు సంబంధించి కూడా సమాచారం అన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరకడం లేదు. ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత రానటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీని ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే పోలీసులు ఉంచారు. దీనికంటే ముందు భవానీపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో అక్కడ వాహనాన్ని మార్చి అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. నేరుగా పడమట్లంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా మధ్యలో 2-3 రోడ్లు మార్చి మళ్ళీ కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వంశీని పెట్టినట్టు పరిస్థితి. సో ఇది డైవర్షన్ కోసం చేశారా, లేకపోతే అక్కడికి ఎవరైతే వల్లభనేని వంశీ అనుచరులు కానీ లేకపోతే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వస్తారన్న ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చారా, లేదా ఇక్కడ ఇంకేమన్నా మళ్ళీ ఇంకొక కేసు ఏమైనా నమోదు చేస్తున్నారా, దీని అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి. బట్ దీనికి సంబంధించి ఇంకా పోలీసుల నుండి ఎటువంటి స్పష్టత రానటువంటి పరిస్థితి. ఇక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్తారు, మళ్ళీ వంశీని నేరుగా ఆ కోర్టులో ఇక్కడి నుండే ప్రవేశపెడతారు అంశానికి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం. ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉన్నారు. కార్తీక్ రైట్ సతీష్, అంటే కేసు స్టార్టింగ్ చూసుకుంటే వల్లభనేని వంశీ భార్యకు నోటీసులు ఇచ్చాము అన్నట్టుగా కూడా యాజ్ పర్ ప్రొసీడింగ్స్ మేము ముందుకు వెళుతున్నాం అన్నట్టుగా పోలీసుల వర్షన్ ఉంది. బట్ ఆ నోటీసులు ఏమన్నా మెన్షన్ చేశారా, సో అండ్ సో కేసుపై మేము అరెస్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా కూడా ఏమన్నా మెన్షన్ చేశారా, ఒకవేళ అరెస్ట్ చేసే ముందు వల్లభనేని వంశీకైనా అట్లీస్ట్ చెప్పారా ఈ టర్మ్స్లో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఈ కేసుపై మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా, ఒకవేళ చెప్పకపోతే ఈ ఓవరాల్ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? వంశీకి సంబంధించి నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారో వాటిని వివరించారు పోలీసులు. ఆ నోటీసును వల్లభనేని వంశీకి అందించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఎటువంటి విచారణ కూడా లేకుండానే ఏ కేసుకు సంబంధించి ఇంతకుముందు ఎప్పుడు నమోదైందో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి, నేరుగా వెళ్ళి వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కేసు పూర్తి వివరాలు వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులకు కూడా ఇంకా ఇచ్చినట్లేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేశారు, ఎవరిపైన వల్లభనేని వంశీ దాడి చేశారని కానీ లేదా ఎవరిపైన వల్లభనేని వంశీ దూషించారనే అంశానికి సంబంధించి కూడా ఎటువంటి సమాచారం కూడా ఇంకా రావడం లేదు. సో ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అందుకనే వైఎస్ఆర్ పోలీస్ స్టేషన్ కి పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఇప్పుడు తమ న్యాయవాదులను కూడా వల్లభనేని వంశీ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎందుకు ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉంచారు వల్లభనేని వంశీని, ఇక్కడే కొనసాగి విచారణ జరుపుతారా, లేకపోతే ఇక్కడ నుండి పడమట్లంక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారా, లేకపోతే ఇక్కడ నుండి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారా, లేకపోతే కోర్టులో ఇక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారా, లేకపోతే కోర్టులో ఇక్కడ నుండే తీసుకెళ్తారనే అంశానికి సంబంధించి కూడా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. సో ఈ కేసులో సంబంధించి కేసు నమోదు అన్నదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇది ముమ్మాటికి కక్ష సాధింపు కేసు మాత్రమే. ఒక ఫిర్యాదుదారుడు ఒక కేసులో ఫిర్యాదుని ఉపసంహరించుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కేసు పెట్టడం అన్నది నిజంగానే ఇది ఆ ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నేతలు ఆరోపిస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ అరెస్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఎందుకంటే పూర్తిగా కక్ష సాధింపు కోసం రాజకీయ వేధింపుల కోసమే ఈ కేసును లేనటువంటి ఒక కేసును ఒకసారి మ్యాజిస్ట్రేట్ ముందు విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కేసు నమోదు చేసేటువంటి ప్రయత్నం నమోదు చేసి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. కుటుంబ సభ్యులు కూడా ఆయన భార్య ఎవరైతే వల్లభనేని వంశీ భార్య ఉదయాన్న హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత అక్కడి నుండి వల్లభనేని వంశీతో పాటు వేరే కారులో ప్రయాణిస్తే ఆమెను కూడా మార్గ మధ్యలోనే ఆపేసి అక్కడ నందిగామ సమీపంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడికి రానటువంటి పరిస్థితి. వంశీకి ఎటువంటి సహాయం కూడా అందకుండా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనే విషయం అర్థమవుతుంది. సార్ ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీ ఉన్నారు. పోలీసులు నెక్స్ట్ ఏం చేస్తారన్న దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రైట్ సతీష్.